నెల్లూరు జిల్లా కావలి వైసీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ విష్ణువర్ధన్ రెడ్డి మధ్య కొంతకాలంగా గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో విష్ణువర్ధన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు ప్రయత్నించారు. విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లి 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఎన్నికల్లో ప్రతాప్ కుమార్ రెడ్డికి సహకరించాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడి తనకే టికెట్ ఇప్పించవచ్చు కదా అని రివర్స్ లో కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి దేవ్ కుమార్ మనకు అందిస్తారు. దేవ్ కుమార్, ఓవర్ టు యూ. హరీష, కావలి వైసీపీలో అసమ్మతి సెగ రగులుకుంటోంది. ఇప్పుడు కావలి వైసీపీలో చీలికలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ కావలి వైసీపీలో ప్రధానంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళు ప్రధానమైన నాయకులుగా కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఎవరికి వారుగా సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవల విష్ణువర్ధన్ రెడ్డి ఇడుపులపాయలో జగన్ కలవడం జరిగింది. అక్కడ కలిసినప్పుడు వచ్చే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వం గురించి చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో జగన్ అతనికి ఈ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, అంటే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికే టికెట్ ఇస్తున్నాము, మీరు ఖచ్చితంగా అతనికి సహకరించాలి, మీకు కావాలంటే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను విష్ణువర్ధన్ రెడ్డి మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే అటు మరోవైపు టికెట్ ఆశిస్తున్న వంటేరు వేణుగోపాల్ రెడ్డి కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి తన భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అతను ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదు, ఒకవేళ టికెట్ మా ఇద్దరిలో ఇచ్చినా మేము కలిసి పనిచేస్తాం, కానీ రామరెడ్డికి ఇస్తే కలిసి సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పాదయాత్ర చేపట్టి ప్రజల్లోనే తమ కార్యాచరణ నిర్ణయిస్తాం కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన బుజ్జగించే ప్రయత్నాలు చేశాడు. తన నివాసానికి వెళ్లి 15 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అటు విష్ణువర్ధన్ రెడ్డి ఒప్పుకోలేదు, తనకే సీట్ ఇప్పించేటట్టు అధిష్టానంతో మాట్లాడాలని చెప్పడం జరిగింది. హరీష, థ్యాంక్ యూ దేవ్ కుమార్.